Good morning, students. Welcome to Osmom Science YouTube channel. My name is Divya Banu. In this series of audios, I am going to explain about the genetics chapter from NCERT syllabus. Genetics. Genetics is a branch of science which deals with the heredity and variation. Genetics అనే వర్డ్ మనం వినగానే మనకు ఒకటే గుర్తొస్తుంది, heredity and variations. The transfer of characters from one generation to another generation is called heredity. మనం చిన్నపిల్లల్ని చూడగానే ఈ చిన్నపిల్ల ఈ బేబీ యొక్క ముక్కు అచ్చం వాళ్ళ నాన్నలా ఉంది, లేదంటే ఈ బేబీ యొక్క ముక్కు వాళ్ళ అచ్చం వాళ్ళ అమ్మలా ఉంది అని అంటూ ఉంటాం. అంటే ఏంటి? పేరెంట్స్ నుంచి క్యారెక్టర్స్ అనేవి పిల్లల్లోకి ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. This transfer of characters from parents to children or one generation to another generation is called heredity. అయితే ఎగ్జాక్ట్గా పేరెంట్ను చిల్డ్రన్ ఒకేలా ఉన్నారా అంటే దెర్ ఆర్ సమ్ డిఫరెన్సెస్. కొన్ని డిఫరెన్సెస్ అయితే మనం చూస్తాం. ఆ డిఫరెన్సెస్, ద డిగ్రీ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ద ప్రోజెనీ అండ్ పేరెంట్ ఈజ్ కాల్డ్ వేరియేషన్. ఏదైతే వేరియేషన్స్ కనిపిస్తాయో పేరెంట్కి ప్రోజెనీకి మధ్య, దాన్ని మనం వేరియేషన్స్ అంటాం. డిగ్రీ ఆఫ్ డిఫరెన్సెస్ బిట్వీన్ ప్రోజెనీ అండ్ పేరెంట్కి ప్రోజెనీకి మధ్య ఉండే డిఫరెన్సెస్ని మనం వేరియేషన్స్ అంటాం. దెర్ ఈజ్ అనదర్ టర్మ్ ఇన్ ద జెనెటిక్స్, దట్ ఈజ్ ఇన్హెరిటెన్స్. Inheritance, it is a process by which characters are transmitted from one generation to another. Heredity అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ క్యారెక్టర్స్ అయితే, ఇన్హెరిటెన్స్ అనేది ప్రాసెస్. ఇట్ ఈస్ ద ప్రాసెస్ బై విచ్ క్యారెక్టర్స్ ఆర్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ వన్ జనరేషన్ టు అనదర్. ఇన్హెరిటెన్స్ అనేది ఒక ప్రాసెస్. Process by which characters are transmitted from one generation to another generation is called inheritance. Like begets like. There is a phrase called like begets like. అంటే ఒక హ్యూమన్ ఉన్నారంటే హ్యూమన్కే విల్ గివ్ బర్త్ టు హ్యూమన్. అండ్ ఇఫ్ దర్ ఇస్ lion give birth to lions only, and tiger give birth to tigers only. Lion will not give birth to tiger, and tiger will not give birth to lions. This phrase is meaning like begets like. Before going to this chapter, we'll learn some of the terminology present in the genetics. ఈ జెనెటిక్స్ లెసన్కి వెళ్ళబోయే ముందు, జెనెటిక్స్ లెసన్ అర్థం కావాలి అంటే కొన్ని టెర్మినాలజీ ఉంది. ఆ టెర్మినాలజీ యొక్క మీనింగ్ మనం తెలుసుకుంటే కానీ మనం ముందుకు వెళ్ళలేం. ఆ టెర్మినాలజీ ఏంటంటే, DNA, chromosome, allele or allelomorph, dominant allele, recessive allele, homozygous dominant, homozygous recessive, heterozygous, phenotype and genotype. First term is DNA. What is meant by DNA? DNA అంటే ఏంటి? DNA is deoxyribose nucleic acid, where it is present. DNA is present in the nucleus. DNA is present in the nucleus of the cell. సెల్లో ఉండే న్యూక్లియస్లో DNA అనేది ఉంటుంది.
Human nucleus contain 2.2 meters of DNA. 2.2 meters ఆఫ్ డిఎన్ఏ అనేది హ్యూమన్ యొక్క న్యూక్లియస్లో ఉంటుంది. అది డిప్లాయిడ్ కండిషన్లో ఉంటుంది. యూ నో అబౌట్ హ్యాప్లాయిడ్ అండ్ డిప్లాయిడ్. సింగిల్ సెట్ ఆఫ్ క్రోమోజోమ్స్ దట్ ఈస్ ఎన్ ఈస్ కాల్డ్ హ్యాప్లాయిడ్. డబల్ సెట్ ఆఫ్ క్రోమోజోమ్ దట్ ఈస్ 2n ఈస్ కాల్డ్ డిప్లాయిడ్. Humans are diploid in condition where human gametes are haploid in condition. The gamete of female and male are in haploid condition. Those are in N condition. Those two N conditioned haploid gametes are fused to form zygote, which is 2n condition, that is diploid condition. డిఎన్ఏ అనేది ఎప్పుడూ కూడా ఇలాంటి థ్రెడ్స్ ఫామ్లోనే కాకుండా కండెన్స్డ్ ఫామ్లో, క్రోమాటిన్ థ్రెడ్స్ ఫామ్లో, కండెన్స్డ్ అంటే క్రోమోజోమ్ ఫామ్లో కూడా ఉంటుంది. ఏదేది ఎక్కడెక్కడ ఏ సమయంలో ఏ ఫామ్లో ఉంటుంది అని మనం ఇప్పుడు చూద్దాం. రెస్టింగ్ ఫేజ్లో డిఎన్ఏ అనేది క్రోమాటిన్ ఫామ్లో ఉంటుంది న్యూక్లియస్లో. డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ డివిజన్ మెటాఫేజ్ స్టేజ్లో డిఎన్ఏ అనేది హైలీ కండెన్స్డ్ అయి క్రోమోజోమ్ ఫామ్లో ఉంటుంది. ఇలా కండెన్సేషన్ అవ్వాలి అంటే దేర్ షుడ్ బి ఎ ప్యాకింగ్ మెకానిజం. డిఎన్ఏ అనేది ప్యాకింగ్ అయ్యి క్రోమాటిన్ థ్రెడ్స్ కింద మారి, ఈ క్రోమాటిన్ థ్రెడ్స్ అనేవి డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ డివిజన్ టైంలో అట్ మెటాఫేజ్ స్టేజ్ హైలీ కండెన్స్డ్ డిఎన్ఏ దట్ ఈస్ chromosomes are present in the metaphase stage. మనం క్రోమోజోమ్స్ అనేవి ఎక్కడ ఎగ్జాక్ట్గా చూడగలము అంటే మెటాఫేజ్ స్టేజ్లో మనం క్రోమోజోమ్స్ అనేవి ఎగ్జాక్ట్గా మనం చూడగలం. సో డిఎన్ఏ అంటే ఏంటి మనకి అర్థమైంది. క్రోమోజోమ్స్ అంటే ఏంటి మనకు అర్థమైంది. డిఎన్ఏ అండ్ క్రోమోజోమ్స్ ఆర్ నాట్ ఇన్ ఎ డిఫరెంట్ కాదు. డిఎన్ఏ యొక్క కండెన్స్డ్ ఫామే క్రోమోజోమ్. డిఎన్ఏ నుంచి డిఎన్ఏ ఇస్ డబుల్ స్టాండర్డ్ ఇన్ హ్యూమన్. డిఎన్ఏ నుంచి మనకి ట్రాన్స్క్రిప్షన్ అనే మెకానిజం ద్వారా ఆర్ఎన్ఏ అనేది ఫామ్ అవుతుంది. ఆర్ఎన్ఏ నుంచి ప్రోటీన్ అనేది ఫామ్ అవుతుంది ట్రాన్స్లేషన్ మెకానిజం ద్వారా. దిస్ ప్రోటీన్స్ ఆర్ నథింగ్ బట్ క్యారెక్టర్స్. డిఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏ ఫామ్ అవుతుంది, ఆర్ఎన్ఏ నుంచి ప్రోటీన్ ఫామ్ అవుతుంది. ఈ మెకానిజం అంతా మనం మాలిక్యులర్ బయాలజీలో నేర్చుకుంటాం. డిఎన్ఏ ఒక క్యారెక్టర్ని ఎక్స్ప్రెస్ చేయాలి అంటే అది ప్రోటీన్ రూపంలోకి రావాలి. డిఎన్ఏలో ఉండే ఇన్ఫర్మేషన్ అది ప్రోటీన్గా ట్రాన్స్లేట్ అయిన తర్వాతే అదొక క్యారెక్టర్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది. సో హియర్ వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ డిఎన్ఏ, క్రోమోజోమ్ అండ్ వాట్ ఈస్ meant by character. Next we'll go to gene. What is meant by gene? Gene ante enti? Segment of DNA which has a particular sequence and codes for some information. ఇప్పుడు డిఎన్ఏలో చూసుకుంటే హ్యూమన్ డిఎన్ఏలో 98% డిఎన్ఏ అనేది జంక్ డిఎన్ఏగా ఉంది. అంటే విచ్ డస్ నాట్ కోడ్ ఫర్ ఎనీ ప్రోటీన్స్. దట్ ఈస్ జంక్ డిఎన్ఏ విచ్ ఈస్ 98%. Only 2% of the DNA which codes for the protein, that is the useful DNA. ఏ డిఎన్ఏ అయితే, ఏ సెగ్మెంట్ ఆఫ్ డిఎన్ఏ అయితే ప్రోటీన్స్ని కోడ్ చేస్తుందో, సెగ్మెంట్ ఆఫ్ డిఎన్ఏ విచ్ హ్యాస్ ఎ పర్టికులర్ సీక్వెన్స్ అండ్ కోడ్స్ ఫర్ సమ్ ఇన్ఫర్మేషన్, కొంచెం ఇన్ఫర్మేషన్ని కోడ్ చేస్తుంది, దాన్ని మనం జీన్ అంటాం. జీన్స్ అనేవి ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్కి ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. వీళ్ళకి పేరెంట్స్ నుంచి
చిల్డ్రన్కి జీన్స్ అనేవి ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. జీన్ అనే వర్డ్ మనం ఎక్కువగా వింటుంటాం. జీన్స్ ఆర్ నథింగ్ బట్ డిఎన్ఏ, ద సెగ్మెంట్ ఆఫ్ డిఎన్ఏ యొక్క చిన్న ముక్క అండి. సెగ్మెంట్ ఆఫ్ డిఎన్ఏ విచ్ హ్యాస్ అ పర్టికులర్ సీక్వెన్స్. దానికి ఒక సీక్వెన్స్ ఉంటుంది. ఆ సీక్వెన్స్ అనేది కోడ్ చేస్తుంది, దేన్ని ఒక ఇన్ఫర్మేషన్ని కోడ్ చేస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ని కోడ్ చేసి ఆ కోడింగ్ అనేది జీన్లో ఉంటుంది. ఆ జీన్ని కనుక మనం ట్రాన్స్లేట్ చేయగలిగితే, ఆర్ఎన్ఏగా ట్రాన్స్క్రిప్షన్ చేసి తర్వాత ప్రోటీన్గా ట్రాన్స్లేట్ చేయగలిగితే ఆ క్యారెక్టర్ అనేది మనకి ఎక్స్ప్రెస్ అవుతుంది. డిఎన్ఏ అనేది ఆర్ఎన్ఏగా ట్రాన్స్క్రిప్ట్ చేసి ఆర్ఎన్ఏ నుంచి ప్రోటీన్ అనేది ట్రాన్స్లేట్ చేసి మనకు ఒక క్యారెక్టర్ అనేది ఎక్స్ప్రెస్ అవుతుంది. ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. జీన్ని మనం ఇంకో విధంగా కూడా చెప్పుకోవచ్చు. దాన్ని ఏంటంటే ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. ఇన్హెరిటెన్స్ అంటే మనం చెప్పుకున్నాం, ఇట్ ఈస్ ద ప్రాసెస్ బై విచ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఫ్రమ్ వన్ జనరేషన్ టు అనదర్ జనరేషన్ ఈజ్ కాల్డ్ ఇన్హెరిటెన్స్. ఈ ఇన్హెరిటెన్స్ యొక్క ఫంక్షనల్ యూనిట్టే మనం జీన్ అంటాం. ఒక జీన్ అనేది ఒక క్యారెక్టర్ని ఇస్తుంది. వన్ జీన్ వన్ క్యారెక్టర్. నెక్స్ట్, క్యారెక్టర్ ఒక లక్షణం అనుకుంటే, ఒక హైట్ అనుకున్నా, లేదంటే ఒక ఐ కలర్ అనుకున్నా, లేదంటే ఫ్లవర్ కలర్ అనుకున్నా, లేదంటే ఫ్రూట్ సైజ్ అనుకున్నా, లేదంటే ఫ్రూట్ కలర్ అనుకున్నా, ఫ్రూట్ షేప్ అనుకున్నా, ఇవన్నీ ఒక క్యారెక్టర్స్. ఇవన్నీ మనం మెండిలియన్ జెనెటిక్స్లో మనం నేర్చుకుంటాం. వాట్ ఆర్ క్యారెక్టర్స్, ఏ క్యారెక్టర్స్ మెండల్స్ అనే అతను ఏ విధంగా మోనోహైబ్రిడ్స్ డైహైబ్రిడ్ క్రాస్ చేశారు, ఇవన్నీ మనం మెండిలియన్ వచ్చే లెక్చర్స్లో మనం నేర్చుకుంటాం. ప్రజెంట్ ఆ లెక్చర్స్ నేర్చుకోవాలంటే ఈ టెర్మినాలజీ అనేది బాగా ఉపయోగపడుతుంది. క్యారెక్టర్, దెర్ ఈస్ అ గ్రీన్, బ్లూ, బ్లాక్ అండ్ బ్రౌన్ కలర్డ్ ఐస్. దీస్ ఆర్ ఆల్ ట్రైట్స్. ఈ క్యారెక్టర్ యొక్క ట్రైట్స్ ఏంటంటే వేరియంట్ ఆఫ్ క్యారెక్టర్ ఇస్ కాల్డ్ ట్రైట్. ఫర్ ఎగ్జాంపుల్, ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే ప్లాంట్ హైట్. ప్లాంట్ హైట్ అనేది ఒక క్యారెక్టర్. ప్లాంట్ హైట్లో అది టాలా, డ్వార్ఫా అనేది ఒక ట్రైట్. అది పొట్టిగా ఉందా, పొడుగ్గా ఉన్నది ట్రైట్ అనుకుంటే, ప్లాంట్ యొక్క హైట్ అనేది క్యారెక్టర్ ట్రైట్. వేరియంట్ ఆఫ్ ట్రైట్ ఈజ్ కాల్డ్ ఎలీల్. ఎలీల్ అంటే ద పెయిర్ ఆఫ్ కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్. పెయిర్ ఆఫ్ కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ మనం ఎలీల్ అంటాం. దీని గురించి మనం ఫర్దర్గా నేర్చుకుంటాం. ప్లాంట్ హైట్ ఒరిజినల్ జీన్ డామినెంట్ ఆర్ వైల్డ్ ఫామ్లో ఉంటుంది. డామినెంట్ అంటే ఏంటి, రెసెసివ్ అంటే ఏంటి, మనం నెక్స్ట్ నేర్చుకుంటాం. అట్ ప్రజెంట్ ప్లాంట్ హైట్ అంటే ప్లాంట్ హైట్ అనేది ఒరిజినల్ జీన్. ఇది ట్రాన్స్క్రైబ్ అయ్యి ప్రోటీన్ ఫామ్ అయ్యి అది టాల్ క్యారెక్టర్ కింద మనకి ఎక్స్ప్రెస్ అవుతుంది. ఒక పర్టికులర్ జీన్ ప్లాంట్లో ఉండబట్టి ఆ జీన్ ఎక్స్ప్రెస్ అయిన దాన్ని బట్టి ఆ ప్లాంట్ యొక్క హైట్ అనేది టాల్ కింద మనకి ఎక్స్ప్రెస్ అయింది. ఏదైతే ఎక్స్ప్రెస్ అవుతుందో దాన్ని మనం డామినెంట్ అంటాం. ఏదైతే ఎక్స్ప్రెస్ అవ్వకుండా హిడెన్గా ఉండిపోతుందో దాన్ని మనం రెసెసివ్ అంటాం. ద క్యారెక్టర్ విచ్ ఈస్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద మార్ఫలాజికల్ ఫామ్ is called dominant character. The character which is suppressed, which is not expressed, that is called recessive character. మనకి ఎవల్యూషన్లో ఏంటంటే జీన్స్ అనేవి కొన్ని మ్యూటేషన్స్కి మ్యూటేట్ అయిపోతాయి. మ్యూటేటెడ్ ఫామ్ అండ్ మోడిఫైడ్ ఫామ్. జీన్స్ అనేవి కొన్ని మోడిఫైడ్ అవుతూ వస్తున్నాయి. డామినెంట్ వైల్డ్ ఫామ్లో ప్లాంట్ యొక్క హైట్ యొక్క క్యారెక్టర్ టాల్గా ఉంటే, ఎవల్యూషన్లో
ఆ యొక్క క్యారెక్టర్ అనేది ఎక్స్ప్రెస్ అవ్వకుండా ఉండిపోయింది. అంటే మాడిఫై అయింది, మ్యూటేషన్ చెంది, ఆ మ్యూటేషన్ చెందడం వల్ల ఆ క్యారెక్టర్ అనేది ఎక్స్ప్రెస్ అవ్వలేదు. సో ప్రోటీన్ అనేది రాలేదు, నో ఎక్స్ప్రెషన్ ఆఫ్ దిస్ ప్రోటీన్. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మనకి 2 ఆల్టర్నేటివ్ ఫార్మ్స్ ఆఫ్ జీన్స్ అనేవి మనం తెలుసుకున్నాం. దాన్ని మనం ఎలీల్ అంటాం అనుకున్నాం. ఒక ఫామ్లో ఎక్స్ప్రెస్ అయితే ఇంకో ఫామ్లో ఎక్స్ప్రెస్ అవ్వలేదు. 2 కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ అనేవి కనిపించాయి. ఒక ఫామ్లో ఎక్స్ప్రెస్ అయితే ఇంకొక ఫామ్లో ఎక్స్ప్రెస్ అవ్వలేదు. 2 కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ కనిపించాయి. ఈ 2 కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ని మనం ఎలీల్స్ అంటాం ఆర్ ఎలిలోమార్ఫ్స్. One population has one gene. This one gene has 2 forms, original form and mutated form. Original form ఉంటుంది, mutated form ఉంటుంది. Same gene has 2 contrasting forms called alleles or allelomorphs. Allele may be dominant or it may be recessive. డామినెంట్ని మనం ఇంతకుముందు చెప్పినట్టే ఏదైతే క్యారెక్టర్ ఎక్స్ప్రెస్ అవుతుందో దాన్ని మనం డామినెంట్ అంటాం. ఏదైతే క్యారెక్టర్ ఎక్స్ప్రెస్ అవ్వకుండా హిడెన్గా ఉంటుందో దాన్ని మనం రెసెసివ్ అంటాం. డామినెంట్ క్యారెక్టర్ని మనం క్యాపిటల్ లెటర్తో చూపిస్తే, రెసెసివ్ క్యారెక్టర్ని మనం లోవర్ కేస్ లెటర్స్తో, స్మాల్ లెటర్స్తో చూపిస్తాం. క్యారెక్టర్ ప్లాంట్ హైట్ అయితే ట్రైట్ అనేది టాల్ అవ్వచ్చు లేదా డ్వార్ఫ్ అవ్వచ్చు. ప్లాంట్ హైట్ అనేది ఒక క్యారెక్టర్, టాల్ డ్వార్ఫ్ అనేది ఒక ట్రైట్. ప్లాంట్ హైట్లో ఇది టాల్గా ఉంది లేదంటే ఇది డ్వార్ఫ్గా ఉంది అంటే మనం ట్రైట్ గురించి మాట్లాడుతున్నాం. సో up till now we have discussed about the allele. What is meant by allele? It is the alternative form of a gene. Pair of contrasting characters or 2 alternative forms of genes is called allele. Next we are going to discuss about homologous chromosomes. What are homologous chromosomes and what is chromatin? We have just discussed about chromatin. Chromatin is a thread-like structure which is present in the nucleus in a resting phase. Resting phase లో DNA అనేది క్రోమాటిన్ రూపంలో ఉంటుంది. డివిజన్ టైంలో DNA అనేది క్రోమోజోమ్ రూపంలో ఉంటుంది. డివిజన్ మనం సెల్ డివిజన్లో ఏ ఫేజెస్ ఉంటాయి? G1, S, G2 అండ్ M phase. M is a mitotic phase. S is a synthetic phase, G1 is the gap 1 phase, G2 is the gap 2 phase. మనకి తెలుసు S ఫేజ్లో DNA అనేది డూప్లికేట్ అవుతుంది. కంటెంట్ ఆఫ్ DNA ఈజ్ డూప్లికేటెడ్ ఇన్ ద S ఫేజ్. DNA సింగిల్గా ఉంది, ఇక్కడ డూప్లికేట్ అయింది. S ఫేజ్లో ఈ డూప్లికేషన్ అనేది మనకు జరుగుతుంది. There are 2 words, that is haploid and diploid. మనకి గ్యామెట్స్లో చూసుకుంటే గ్యామెట్స్ అనేవి హ్యాప్లాయిడ్ కండిషన్లో ఉంటాయి. ఆఫ్టర్ ద ఫార్మేషన్ ఆఫ్ గ్యామెట్స్ 2 gametes are fused to form zygote, that is diploid in condition. There is a one set of chromosome. There are 23 chromosomes present in the each gamete. ఒక్కొక్క గ్యామెట్లో మనకి 23 క్రోమోజోమ్స్ అనేవి ఉంటాయి. ఈ 23 క్రోమోజోమ్స్ అనేవి ఒక్కొక్క గ్యామెట్ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి మనకి జైగోట్లోకి వస్తుంది. 2 కూడా ఫ్యూజ్ అయ్యి మనకి diploid. Diploid is a 2 sets of chromosome, one set from male parent and another set from female parent. 2 sets of chromosomes ఉంటాయి. ఒక సెట్ ఏమో మేల్ పేరెంట్ నుంచి వస్తే ఇంకో సెట్ ఏమో ఫీమేల్ పేరెంట్ నుంచి వస్తాయి. ఆ 2 క్రోమోజోమ్స్ కూడా ఎలా ఉంటాయంటే హోమోలోగస్ క్రోమోజోమ్స్, అంటే సిమిలర్ ఇన్ సైజ్లో సిమిలర్గా ఉంటాయి, సిమిలర్ ఇన్ స్ట్రక్చర్లో సిమిలర్గా ఉంటాయి, సేమ్ కైండ్ ఆఫ్ జీన్ అనేది సేమ్గా ఉంటుంది, సేమ్ బ్యాండింగ్ ప్యాటర్న్
బ్యాండింగ్ ప్యాటర్న్ అనేది కూడా సిమిలర్గా ఉంటుంది. ఆ క్రోమోజోమ్స్ మనం హోమోలాగస్ క్రోమోజోమ్స్ అని అంటాం. We'll discuss about what is meant by homozygous dominant and what is meant by homozygous recessive. Homozygous dominant అంటే ఏంటి, homozygous recessive అంటే ఏంటి. 2 homologous chromosomes లో 2 characters అనేవి 2 traits అనేవి ఉన్నాయి. 2 alternative forms of alleles అనేవి ఉన్నాయి, క్యాపిటల్ T అండ్ క్యాపిటల్ T. క్యాపిటల్ T ట్రైట్స్ అనేవి ఉన్నాయి. ఒక ట్రైట్ ఏమో మేల్ పేరెంట్ నుంచి వస్తే ఇంకో ట్రైట్ ఏమో ఫీమేల్ పేరెంట్ నుంచి వచ్చింది. దోస్ బోత్ ఆర్ సిమిలర్ అండ్ దోస్ ఆర్ క్యాపిటల్ T. దిస్ కోడ్ ఫర్ టాల్ క్యారెక్టర్, దట్ ఈస్ హోమోజైగస్ డామినెంట్. ఏ క్యారెక్టర్ అయితే ఎక్స్ప్రెస్ అవుతుందో దాన్ని మనం డామినెంట్ క్యారెక్టర్ అంటాం. ఈ డామినెంట్ క్యారెక్టర్ ఎక్స్ప్రెస్ అవ్వాలి అంటే కేవలం ఒక కాపీ ఆఫ్ క్యాపిటల్ T ఉన్నా సరిపోతుంది. అది రెసెసివ్ క్యారెక్టర్ ఎక్స్ప్రెస్ అవ్వాలంటే బోత్ రెండు కూడా స్మాల్ టీ అయి ఉండాలి. ఇంకొక క్యాపిటల్ T వచ్చినా ఆ క్యాపిటల్ T ఎక్స్ప్రెస్ అవుతుంది కానీ స్మాల్ టీ అనేది ఎక్స్ప్రెస్ అవ్వదు. మాస్కింగ్ ఎఫెక్ట్ అనేది జరుగుతుంది ఇక్కడ. క్యాపిటల్ T అనేది స్మాల్ టీ ఎక్స్ప్రెస్ అవ్వకుండా మాస్క్ చేసేస్తుంది కాబట్టి దాన్ని మనం డామినెంట్ అంటాం క్యాపిటల్ Tని, స్మాల్ టీని మనం రెసెసివ్ అంటాం. ఏదైతే క్యారెక్టర్ ఎక్స్ప్రెస్ అవ్వకుండా ఉండిపోతుందో దాన్ని మనం రెసెసివ్ అంటాం. హోమోజైగస్ రెసెసివ్ అంటే ఇప్పుడు మనకు అర్థమైంది. లొకేషన్ ఆఫ్ జీన్ ఈజ్ కాల్డ్ లోకస్. ఎక్కడైతే జీన్ క్రోమోజోమ్ మీద ప్రెజెంట్ అయి ఉందో దాన్ని మనం లోకస్ అంటాం. హోమోలాగస్ క్రోమోజోమ్స్ బేస్ డిఫరెంట్ ఫ్రమ్ ఆఫ్ సేమ్ జీన్, దాన్ని మనం హెట్రోజైగస్ కండిషన్ అంటాం. వాట్ ఈజ్ మీన్ బై హెట్రోజైగస్ కండిషన్? హోమోలాగస్ క్రోమోజోమ్ బేస్ డిఫరెంట్ ఫార్మ్ ఆఫ్ సేమ్ జీన్. సేమ్ జీన్లో డిఫరెంట్ ఫార్మ్స్ ఉన్నాయి. ఇక్కడ మనం 2 ఆల్టర్నేటివ్ ఫార్మ్స్ ఉన్నాయి, క్యాపిటల్ T ఉంది, స్మాల్ టీ ఉంది. దాన్ని మనం హెట్రోజైగస్ కండిషన్ అంటాం. అంటే ఒక పేరెంట్ నుంచి క్యాపిటల్ T వస్తే ఇంకొక పేరెంట్ నుంచి స్మాల్ టీ అనేది మనకు వచ్చింది. సో ఇట్ ఈస్ కాల్డ్ అస్ హెటరోజైగస్ కండిషన్. సో ఇంతవరకు మనం హోమోజైగస్ అంటే ఏంటి, హెట్రోజైగస్ అంటే ఏంటి మనం నేర్చుకున్నాం. అండ్ లాస్ట్ 2 words, those are genotype and phenotype. What is meant by genotype and what is meant by phenotype? The genetic constitution of an organism is called genotype. The genetic constitution of an organism is called genotype. ఏదైతే జెనెటిక్ కాన్స్టిట్యూషన్, జెనెటిక్ మేకప్ ఉందో దాన్ని మనం జీనోటైప్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ T ఉంది, ఒక పేరెంట్ నుంచి క్యాపిటల్ T, ఇంకొక పేరెంట్ నుంచి క్యాపిటల్ T వచ్చింది. క్యాపిటల్ Tగా ఫామ్ అయింది. నెక్స్ట్ ఒక పేరెంట్ నుంచి స్మాల్ టీ వచ్చింది, ఇంకొక పేరెంట్ నుంచి స్మాల్ టీ వచ్చింది. జైగోట్ అనేది స్మాల్ టీగా ఉంది. నెక్స్ట్ ఒక పేరెంట్ నుంచి క్యాపిటల్ T వచ్చింది, ఇంకొక పేరెంట్ నుంచి స్మాల్ టీ వచ్చింది. ఇక్కడ జైగోట్ అనేది క్యాపిటల్ T స్మాల్ టీగా ఉంది. సో ద జెనెటిక్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ అన్ ఆర్గనిజం ఇస్ కాల్డ్ జీనోటైప్. ఫీనోటైప్, జీన్స్ అనేవి టాల్గా ఉన్నాయా, డ్వార్ఫ్గా ఉన్నాయా, మిక్స్డ్గా ఉన్నాయా అనేవి మనకి జీనోటైప్లో తెలుస్తుంది. కానీ ఫీనోటైప్లో మిక్స్డ్ క్యారెక్టర్ అనేది మనకి తెలియదు. అయితే టాల్ లేదా డ్వార్ఫ్ ఈ రెండిట్లో ఏదో ఒకటి మాత్రమే కనిపిస్తుంది. దీనికి కొన్ని ఎక్సెప్షన్ కేసెస్ ఉన్నాయి, అవి మనం నెక్స్ట్ తెలుసుకుందాం. ఫీనోటైప్, మార్ఫలాజికల్ అపియరెన్స్, ఎక్స్టర్నల్ అపియరెన్స్ ఆఫ్ ది క్యారెక్టర్ ఈజ్ ద ఫీనోటైప్. ఏదైతే క్యారెక్టర్ మనకి బయటికి కనిపిస్తుందో దాన్ని మనం ఫీనోటైప్ అంటాం. ఇప్పుడు క్యాపిటల్ టీ ఉంది, ఇది టాల్ ప్లాంట్ అనేది టాల్గా ఉంది అని ఎలా తెలుస్తుందంటే క్యాపిటల్ టీ ఉండబట్టి మనకి జీనోటైప్ బట్టి మనకి తెలుస్తుంది. అది టాల్గా ఉంది అంటే దాంట్లో క్యాపిటల్ టీ ఉన్నట్టే, డ్వార్ఫ్గా ఉంది అంటే స్మాల్ టీ ఉన్నట్టే. ఇంకా క్యాపిటల్ T స్మాల్ టీ ఉంది, అది కూడా టాల్గానే ఉంటుంది. హోమోజైగస్ టాల్లోని హెట్రోజైగస్ టాల్లోని డిఫరెన్స్ ఏంటంటే జెనెటిక్స్లో పరంగా డిఫరెన్స్ ఉంటుంది కానీ ఫిజికల్గా ఏ డిఫరెన్స్ అనేది ఉండదు. ఈ క్యాపిటల్ టీ ఉండడం వల్ల ఇది 98% హైట్, 100% హైట్, ఇది క్యాపిటల్ T స్మాల్ టీ ఉండడం వల్ల ఇది 50% హైట్ ఉంది అనుకుంటే అది చాలా రాంగ్. ఈ రెండు కూడా హైట్ అనేది 100% హైటే ఉంటాయి. మనకి ఎక్స్ప్రెస్ అనేది
టాల్ క్యారెక్టర్ అనేది ఎక్స్ప్రెస్ అవుతుంది. నెక్స్ట్ ఈ టెర్మినాలజీ అన్నీ మనం ఒక మీనింగ్లో మనం తెలుసుకుందాం. ఫస్ట్ వర్డ్ డిఎన్ఏ. డిఆక్సిరైబోస్ న్యూక్లిక్ యాసిడ్, ఇట్ ఈస్ ద మాలిక్యూల్ దట్ క్యారీస్ జెనెటిక్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ద డెవలప్మెంట్, ఫంక్షనింగ్, growth and reproduction of all known organisms. Next is chromosome. Chromosome is a package of DNA containing part or all of genetic material of an organism. Allele, two alternative forms of a gene. మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టే two alternative forms of a gene. Same gene has two contrasting characters. రెండు డిఫరెంట్ క్యారెక్టర్స్ అనేవి కాంట్రాస్టింగ్ అంటే డిఫరెంట్ క్యారెక్టర్స్ అనేవి మనకు కనిపిస్తాయి. హ్యూమన్ ఇన్హెరిట్ 2 alleles ఫర్ ఈచ్ జీన్, వన్ ఫ్రమ్ ఈచ్ పేరెంట్ దట్ కెన్ డిటర్మైన్ ఏ ట్రైట్ ఎక్స్ప్రెషన్. ఒక ట్రైట్ ఎక్స్ప్రెషన్ అవ్వాలి అంటే ఒక ఎలీల్ అనేది ఒక పేరెంట్ నుంచి ఇంకొక ఎలీల్ అనేది ఇంకొక పేరెంట్ నుంచి రెండు ట్రాన్స్ఫర్ అయ్యి జైగోట్లోకి వచ్చిన తర్వాతే ఆ క్రోమోజోమ్లోకి వచ్చిన తర్వాత ఆ ఎలీల్ అనేది 2 ఆల్టర్నేటివ్ ఫార్మ్స్ కింద మనకి ఎక్స్ప్రెస్ అవుతుంది. డామినెంట్ ఎలీల్, ఇట్ ఈస్ అ వెర్షన్ ఆఫ్ ఎ జీన్ దట్ విల్ ఎక్స్ప్రెస్ ఇట్స్ అసోసియేటెడ్ ట్రైట్ ఈవెన్ వెన్ ద పెయిర్డ్ విత్ డిఫరెంట్ ఎలీల్. డిఫరెంట్ ఎలీల్తో ఉన్న అంటే క్యాపిటల్ టీ స్మాల్ టీ చూసుకుంటే క్యాపిటల్ టీ స్మాల్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ స్మాల్ టీ ప్రెజెన్స్లో ఉన్న క్యాపిటల్ టీ అనేది ఎక్స్ప్రెస్ అవుతుంది. ఆ క్యారెక్టర్ అనేది టాల్ కింద ఎక్స్ప్రెస్ అవుతుంది. రెసిసివ్ ఎలీల్, ఇట్ ఈస్ అన్ ఎలీల్ whose trait is masked by dominant allele when both alleles are present, meaning express itself when 2 copies of the alleles are present. రెసిసివ్ ఎలీల్ మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టే ఈ ఎలీల్ అనేది ఎక్స్ప్రెస్ అవ్వాలంటే హోమోజైగస్ కండిషన్లోనే ఉండాలి, అంటే స్మాల్ టీ కండిషన్లోనే ఉండాలి. క్యాపిటల్ టీ కనుక వచ్చింది అంటే అది ఖచ్చితంగా స్మాల్ టీని మాస్కింగ్ చేస్తుంది, ఈ క్యారెక్టర్ అనేది ఎక్స్ప్రెస్ అవ్వకుండా చేస్తుంది. అందుకనే మనం ఈ ఎలీల్ని రెసిసివ్ ఎలీల్ అని అంటాం. డామినెంట్ ఎలీల్ అంటే అది రెసిసివ్ ఎలీల్ ప్రెసెన్స్లో కూడా క్యారెక్టర్ని ఎక్స్ప్రెస్ చేయగలదు కాబట్టి దాన్ని డామినెంట్ ఎలీల్ అన్నాం. రెసిసివ్ ఎలీల్ అంటే ఇది డామినెంట్ ఎలీల్ ప్రెసెన్స్లో ఈ రెసిసివ్ క్యారెక్టర్ అనేది ఎక్స్ప్రెస్ అవ్వదు కాబట్టి రెసిసివ్ ఎలీల్ అన్నాం. What is meant by homozygous? Having 2 identical alleles, 2 versions of a gene inherited from each parent for a specific trait. It may be dominant, it may be recessive. Homozygous dominant and homozygous recessive. What is meant by heterozygous? An individual possessing 2 different alleles of a particular gene, one inherited from each parent. Each parent, ఒక్కొక్క పేరెంట్ నుంచి డిఫరెంట్ క్యారెక్టర్స్ డిఫరెంట్ ఎలీల్స్ అనేవి వస్తాయి. ఇక్కడ హోమోజైగస్ కండిషన్లో సేమ్ ఎలీల్స్ అనేవి వచ్చాయి. హెట్రోజైగస్ కండిషన్లో డిఫరెంట్ ఎలీల్స్ అనేవి 2 పేరెంట్స్ నుంచి ఒక్కొక్క పేరెంట్ నుంచి మనకి 2 డిఫరెంట్ ఎలీల్స్ అనేవి వస్తాయి. దాన్ని మనం హెట్రోజైగస్ కండిషన్ అంటాం. వాట్ ఈస్ మెన్ బై ఫీనోటైప్? ఇట్ ఈస్ ద అబ్జర్వబుల్ క్యారెక్టరిస్టిక్స్ ఆర్ ట్రైట్స్ ఆఫ్ ఎన్ ఆర్గానిజం రిజల్టింగ్ ఫ్రమ్ ద ఇంటరాక్షన్ ఆఫ్ ఇట్స్ జీనోటైప్ అండ్ ద ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్. జీనోటైప్ యొక్క ఇంటరాక్షన్, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ యొక్క ఇంటరాక్షన్ తోటి మనం ఏదైతే క్యారెక్టర్స్ అనేవి ఎక్స్ప్రెస్ అవుతున్నాయో దాన్ని మనం ఫీనోటైప్, బయటికి కనిపిస్తున్నాయో దాన్ని మనం ఫీనోటైప్ అంటాం. ద మార్ఫలాజికల్ క్యారెక్టర్స్ విచ్ ఆర్ ఎక్స్ప్రెస్డ్ దట్ ఈస్ కాల్డ్ ఫీనోటైప్. జీనోటైప్ అంటే జెనెటిక్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఎన్ ఆర్గానిజం ఇన్హెరిటెడ్ ఫ్రమ్ ఇట్స్ పేరెంట్. దీస్ ఆర్ జెనెటిక్ మేకప్ ఆఫ్ ఎన్ ఆర్గానిజం ఇన్హెరిటెడ్ ఫ్రమ్ ఇట్స్ పేరెంట్. సో థ్యాంక్ యూ స్టూడెంట్స్. నెక్స్ట్ క్లాస్లో మనం ఫర్దర్గా జెనెటిక్ లెసన్లో నెక్స్ట్ టాపిక్ డిస్కస్ చేసుకున్నాం. థ్యాంక్ యూ. అంతవరకు డిస్కస్